హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? యాంటీ మలేరియల్స్ డివిఎల్లో యూజ్ చేసేవి ఏవేవంటే 4 అమైనో క్వినోలిన్స్ హెచ్సిక్యూ అండ్ సిక్యూ. కమింగ్ టు క్లాసిఫికేషన్ ఆఫ్ యాంటీ మలేరియల్స్, ఇప్పుడే మనం చూసాం కదా 4 అమైనో క్వినోలిన్స్ హెచ్సిక్యూ అండ్ సిక్యూ. 8 అమైనో క్వినోలిన్స్ ప్రైమాక్విన్, టఫెనోక్విన్, సించోనా ఆల్కలాయిడ్స్, క్విన్నైన్, క్వినిడైన్. ఈ క్విన్నిన్ అనేది ఆల్కలాయిడ్ అనమాట. సించోనా ప్లాంట్ యొక్క బార్క్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఈ సించోనా ప్లాంట్ కి యాంటీపైరెటిక్ ఎఫెక్ట్స్ ఉండడం వల్ల దీన్ని ది ఫీవర్ ట్రీ అని కూడా అంటాం. యాక్రిడైన్స్, క్వినాక్రైన్, మెపాక్రైన్. డై అమైనో పైరిడైన్, పైరిమెథమైన్. క్వినోలిన్, మిథెనాల్, మెఫ్లో క్విన్. ఆర్టీ మిసైనిన్స్, ఆర్టీ మీథర్, ఆర్టీ ఈథర్, ఆర్టీ సునేట్. సల్ఫోన్స్, డాప్సోన్, సల్ఫా డాక్సిన్. బిగ్ గువా నైట్స్, ప్రో గువా నిల్. క్లాసిఫికేషన్ అంతా చాలా సింపుల్. హెడ్డింగ్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే దాని లోపల ఉన్న డ్రగ్స్ సిమిలర్ సౌండింగ్ తోనే ఉంటుంది అనమాట. యాంటీ మలేరియల్స్ ఆర్ బిట్టర్, వాటర్ సాల్యుబుల్, క్రిస్టలైన్ పౌడర్స్. ఇది రెడీలీ కంప్లీట్లీ అబ్జార్బ్డ్ ఫ్రమ్ గట్. సో అబ్జార్ప్షన్ ఎక్కువగా ఉండాలని చెప్పి వాటర్ సాల్యుబుల్గా ఫార్ములేట్ చేస్తారు. కానీ యాక్చువల్గా యాంటీ మలేరియల్స్కి బోత్ హైడ్రోఫిలిక్ అండ్ లైపోఫిలిక్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. దే బైండ్స్ ఎవిడ్లీ టు టిష్యూ ప్రోటీన్స్. అవిడ్లీ అంటే విగరస్లీ, బాగా గ్రీడీలీ. సో దే విల్ గెట్ ఇన్ హై కాన్సన్ట్రేషన్స్ ఇన్ ఆర్గాన్స్ లైక్ లివర్, స్ప్లీన్, కిడ్నీస్, అడ్రినల్స్, ఐస్, హార్ట్, మజిల్స్ అండ్ లంగ్స్. ఆల్రెడీ చెప్పా కదా ఇది యాంపీఫిలిక్, లైపోఫిలిక్ పార్ట్ కూడా ఉంటుందని. సో బాగా ఆర్గాన్స్లో కాన్సన్ట్రేట్ అవ్వడం వల్ల ఇట్ విల్ గెట్ 100 times మోర్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఇన్ టిష్యూస్ దాన్ ఇన్ ప్లాస్మా. ప్లాస్మాతో పోలిస్తే 100 times ఎక్కువ ఉంటుంది అనమాట టిష్యూస్లో. సో ఆబ్వియస్లీ టీ హాఫ్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. 40 days ఫర్ సిక్యూ, 50 days ఫర్ హెచ్సిక్యూ. మెటబోలైజ్డ్ ఇన్ లివర్ టు వాటర్ సాల్యుబుల్ యాక్టివ్ మెటబోలైట్స్ లైక్ డెస్ ఇథైల్ సిక్యూ. సిక్యూ నుంచి హెచ్సిక్యూ నుంచి డెస్ ఇథైల్ హెచ్సిక్యూ, అలాగే డెస్ ఇథైల్ సిక్యూ కూడా ఫామ్ అవుతుంది అనమాట. ఇలా ఫామ్ అయినవన్నీ మెయిన్గా 50% యూరిన్ ద్వారా ఎక్స్క్రీట్ అవుతుంది. సిక్యూ అయితే మెయిన్లీ యూరిన్ ద్వారా. ఇంకా స్మాల్ అమౌంట్స్ సెలైవా నుంచి, స్వెట్ నుంచి, బ్రెస్ట్ మిల్క్, బైల్ నుంచి కూడా ఎక్స్క్రీట్ అవుతుంది. దీనికి లైపోఫిలిక్ ప్రాపర్టీ కూడా ఉంది కాబట్టి ఇది ఈజీగా బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని, ప్లెజెంటాని, బ్రెస్ట్ మిల్క్ని క్రాస్ చేసి అక్కడ నుంచి కూడా ఎక్స్క్రీట్ అవుతుంది అనమాట. మెయిన్గా హెచ్సిక్యూ అయితే ఎలాగో ఇది లివర్ ద్వారానే మెటబలైజ్ అయ్యేది కాబట్టి బైల్ ద్వారా, ఫీసిస్ ద్వారా ఎలిమినేట్ అవుతుంది. సిక్యూ అయితే యూరిన్, హెచ్సిక్యూ అయితే బైల్. మెకానిజం ఆఫ్ యాక్షన్ వచ్చేసి మెయిన్ లైట్ ఫిల్ట్రేషన్. ఇది ఎలా జరుగుతుంది అంటే మనం ఇచ్చిన డ్రగ్స్ అన్ని ఎపిడర్మిస్లో ఉన్న సెల్స్ లోపలికి ఈజీగా ఎంటర్ అయ్యి, లైపోఫిలిక్కే కాబట్టి అక్కడ మెలనోజోమ్స్తో గట్టిగా బైండ్ అవుతుంది అనమాట. అలా బైండ్ అయ్యి ఫిల్ట్రేషన్కి పనికొస్తుంది, లైట్ ఫిల్ట్రేషన్కి. సో మనం దీన్ని యువి ఇండ్యూస్డ్ క్యూటేనియస్ రియాక్షన్స్ ఇన్ ఎల్ఈలో, పిఎంఎల్ఈలో వాడుతాం అనమాట. ఈ మెకానిజం యాక్షన్ యూజ్ చేసుకుంటాం. ఇంకా మెలనోజోమ్స్, మెలనిన్ ఇంకెక్కడ ఉంటుంది, స్కిన్లోనే కాకుండా మన రెటినాలో కూడా ఉంటుంది. సో మన యాంటీ మలేరియల్స్ రెటినాలో కూడా వెళ్ళి బాగా అక్యుములేట్ అవుతుంది అనమాట. అందుకే ఈ డ్రగ్స్కి రెటినోటాక్సిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. దాన్నే మనం టాక్సిక్ రెటినోపతి అని అంటాం. నెక్స్ట్ ఇమ్యూనో సప్రెషన్ బై ఇన్హిబిటింగ్ టాల్ లైక్ రిసెప్టార్స్, యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్సెస్ ఫార్మేషన్. యాంటీ ఇన్ఫ్లమేటరీ బై ఇన్హిబిటింగ్ కీమోటాక్సిస్ అండ్ లైసోజోమ్స్. ఇవి సెల్ లోపలికి వెళ్ళి మెలనోజోమ్స్తో మాత్రమే అటాచ్ అవ్వకుండా సెల్ లోపల మెయిన్గా లైసోజోమ్స్లోకి వెళ్ళి అక్యుములేట్ అవుతుంది. అక్కడ లైసోజోమ్స్ ఫంక్షన్స్ని డిస్టర్బ్ చేస్తుంది. యాంటీ ప్రొలిఫరేటివ్ ఇన్హిబిటింగ్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ సింథసిస్. యాంటీ వైరల్ ప్రాపర్టీస్. నేను ఫస్ట్ ఇంటర్న్షిప్లోకి ఫస్ట్ డే ఎంటర్ అవ్వగానే ఫస్ట్ వేవ్ ఆఫ్ కోవిడ్ నడుస్తుంది అనమాట. ఆ టైంలో హెచ్సిక్యూ అనే డ్రగ్కి యాంటీవైరల్ ప్రాపర్టీ ఉంది, COVID-19కి బాగా పనిచేస్తుంది అని న్యూస్ వచ్చింది. వెంటనే నేను మా ఫ్రెండ్స్ అందరూ హెచ్సిక్యూ కొనేద్దాం మెడికల్ షాప్కి వెళ్ళాం అనమాట. అప్పటికే మెడికల్ షాప్లో హెచ్సిక్యూ అనే డ్రగ్ అవుట్ ఆఫ్ ది స్టాక్. నెక్స్ట్ ప్లేట్లెట్స్ని అగ్రిగేట్ అవ్వకుండా ఆపుతుంది అనమాట, యాంటీ ప్లేట్లెట్ యాక్షన్ కూడా. నెక్స్ట్ ఇట్ ఆల్సో రెడ్యూసెస్ లిపిడ్ లెవెల్స్. కమింగ్ టు ఇండికేషన్స్ ఆఫ్ యాంటీ మలేరియల్స్. ఎఫ్డిఏ అప్రూవ్డ్ యూజర్స్ వచ్చి మనందరికీ తెలిసిందే మలేరియా, ఇంకా రుమటాయిడ్ ఆర్థరైటిస్కి, మన స్కిన్ రిలేటెడ్గా
LE లూపస్ ఎరిథమెటోసిస్. హెచ్సిక్యూ ఇవ్వచ్చు, మ్యాక్సిమం పర్ డే అంత ఇవ్వచ్చు. హెచ్సిక్యూ 5 mg per kg per day. ఆఫ్ లేబుల్ యూజెస్ వచ్చేసి ఫోటో సెన్సిటివ్ డిసీజెస్ లైక్ సోలార్ అర్టికేరియా, పార్ఫేరియా, క్యూటేనియా టార్డా. లో డోసేజెస్ ఇస్తాం అనమాట పార్ఫేరియా, క్యూటేనియా టార్డాకి. ఈ లైన్ గుర్తుపెట్టుకోండి, లో డోసెస్ మాత్రమే. PMLE డర్మాటోమయోసైటిస్. గ్రాన్యులోమాటస్ డిసీజెస్ లైక్ గ్రాన్యులోమా, యాన్యులేర్ సార్కాయిడోసిస్. సార్కాయిడోసిస్కి CQ ఇస్తాం. మ్యాక్సిమం CQ పర్ డే ఎంత పెట్టచ్చు, 2.3 mg per kg per day. హెచ్సిక్యూలో 3 letters ఉన్నాయి, సో కొంచెం ఎక్కువ. మ్యాక్సిమం డోస్ ఎంత, 5 mg per kg per day. CQలో 2 letters ఉన్నాయి కాబట్టి 2 mg per kg per day. Benign lymphocytic infiltrates like Jessner's lymphocytic infiltrates, lymphocytoma cutis, paniculatis, lupus paniculatis. ఇంకా vasculitis, arterial vasculitis, atopic dermatitis, oral lichen planus, pemphigus foliaceus, follicular mucinosis. ఇవన్నీ ఆఫ్ లేబుల్ యూజెస్. ఓన్లీ FDA ప్రొడ్యూస్ ఒకటి LE, మన స్కిన్ రిలేటెడ్. అడ్వర్స్ ఎఫెక్ట్స్ మెయిన్గా ఐకి సంబంధించి టాక్సిక్ రెటినోపతి. ట్రూ రెటినోపతి అయితే ఇర్రివర్సిబుల్. CQకి ఎక్కువ రెటినోటాక్సిటీ ఉంటుంది హెచ్సిక్యూతో పోలిస్తే. క్వినాక్రైన్ అనేది సేఫ్ అనమాట, ఎలాంటి రెటినోటాక్సిటీ క్వినాక్రైన్కి ఉండదు. ట్రూ రెటినోపతి కనుక వస్తే విషన్ లాస్ వచ్చేసినట్టే. ఆ తర్వాత ఆ విషన్ని ఎవ్వరు కూడా వెనక్కి తీసుకురాలేరు. ఫైనల్ స్టేజ్లో బుల్స్ ఐ మ్యాక్యులోపతి అని అంటాం. ఈ రెటినోపతికి ఫైనల్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్ ప్రీ మ్యాక్యులోపతి. ఈ స్టేజ్ వచ్చి రివర్సిబుల్ అనమాట. విషన్ లాస్ అప్పటికే అయి ఉండదు, విజువల్ ఫీల్డ్ డిఫెక్ట్స్ మాత్రమే ఉంటాయి. ఈ స్టేజ్లోనే మనం డ్రగ్ని కనుక ఆపేస్తే ఇది ఎలానో రివర్సిబుల్లే కాబట్టి తిరిగి విషన్ని, మన పేషెంట్ యొక్క విషన్ని కాపాడగలుగుతాం. సో ఎక్సెప్ట్ ట్రూ రెటినోపతి అన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా రివర్సిబులే. మనం కనుక డ్రగ్ని డిస్కంటిన్యూ చేస్తే కరెక్ట్ టైంకి ఆ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని తిరిగి నార్మల్ అయిపోతాయి. సేమ్ ఏ రిలేషన్షిప్ అయినా ఒక్కసారి ఇర్రివర్సిబుల్ స్టేజ్కి వెళ్ళిందంటే ఆ తర్వాత మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టినా ఏం చేసినా కూడా ఎవ్వరు కూడా ఆ రిలేషన్షిప్ని తిరిగి తీసుకురాలేరు. సో మన చేతిలో ఉన్నప్పుడే మనం కాపాడుకోవాలి. ఎంత బిజీగా ఉన్నా మీరు మీ కెరియర్స్ పేరు చెప్పి మీ పేరెంట్స్ని అవాయిడ్ చేయకండి. కొంచెంసేపైనా బిజీగా ఉన్నా సరే కొంచెంసేపైనా టైం స్పెండ్ చేసి వాళ్ళతో మాట్లాడండి. ఎందుకంటే ఒక్కసారి రిలేషన్షిప్ పోయిందంటే పోయిందని ఎవ్వరు వెనక్కి తీసుకురాలేరు. సేమ్ ఇక్కడ కూడా ఒక్కసారి విజన్ లాస్ అయ్యిందంటే పేషెంట్కి ఏం చేసినా ఎంత ఎఫర్ట్స్ పెట్టినా మళ్ళీ ఆ పోయిన విషన్ అయితే రాదు. నేను ఎందుకు క్లాస్ ఆఫ్ మరీ ఫిలాసఫీ చెప్తున్నా అంటే ఈ వర్డ్ ఇర్రివర్సిబుల్ అనే వర్డ్కి అంత డెప్త్ ఉందన్నమాట. పేషెంట్ ఐకి సంబంధించిన మ్యాటర్. కార్నియల్ డిపాజిట్స్ కూడా ఉంటుంది. ఇవన్నీ పిచ్చలైట్ అనేది ఇర్రివర్సిబులే, ఒక్క ట్రూ రెటినోపతి తప్ప. పేషెంట్ జస్ట్ విజిబుల్ లైట్ చూసినప్పుడు హ్యాలోస్ కంప్లైంట్ చేస్తాడు. స్లిట్ ల్యాంప్ చేస్తే మనం ఇన్సిడెంటల్గా ఆ డిపాజిట్స్ డ్రగ్ కార్నియాలో డిపాజిట్ అయింది చూడొచ్చు. నెక్స్ట్ లాస్ ఆఫ్ అకామిడేషన్ CQకి మెయిన్గా. GI సైడ్ ఎఫెక్ట్స్ నాజియా, వామిటింగ్, డయేరియా, మోర్ విత్ CQ. CNS సైడ్ ఎఫెక్ట్స్ లైక్ హెడ్ ఏక్, కన్ఫ్యూషన్, సీజర్స్, రెస్ట్లెస్నెస్, టాక్సిక్ సైకోసిస్. హెమటలాజికల్ సైడ్ ఎఫెక్ట్స్ మెయిన్ హీమోలైసిస్. ఓన్లీ అట్ హై డోసేజెస్లో G6PD డెఫిషియన్సీ కూడా ఉంటే అప్పుడు హీమోలైసిస్ చూస్తాం. మోస్ట్లీ పెద్దగా చూడం. ఏ గ్రాన్యులోసైటోసిస్ ఫర్ CQ, ఏ ప్లాస్టిక్ ఎనీమియా ఫర్ క్వినాక్రైన్. క్యూటేనియస్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి ఎల్లో డిస్కలరేషన్ విత్ క్వినాక్రైన్. బ్లూయిష్ గ్రే టు బ్లాకిష్ పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది అనమాట. మెయిన్గా షిన్స్ మీద, ఫేస్, ప్యాలెట్కి. స్కిన్ ర్యాష్. మోస్ట్ కామన్ ర్యాష్ వచ్చి మార్బిల్లిఫామ్ ర్యాషెస్, అర్టికేరియా, ఎగ్జిమా, లైకెనాయిడ్ డ్రగ్ ఎరప్షన్స్, ఎక్స్ఫోలియేటివ్ ఎరిథ్రోడర్మా, జీరోసిస్ అండ్ ప్రూరైటస్. మెయిన్గా CQలో ప్రూరైటస్ ఉంటుంది అనమాట. ఈ స్కిన్ ర్యాషెస్ వస్తే మనం ఏం చేయాలి, ఇస్తున్న డ్రగ్ని ఆపేసి ఇంకా వేరే డ్రగ్తో లో డోసేజెస్ రీఛాలెంజ్ చేయొచ్చు అనమాట. CQ ఇస్తున్నాం, స్కిన్ ర్యాష్ వచ్చింది ఆపేసి HCQ లోయెస్ట్ డోసెస్లో మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి ట్రై చేయొచ్చు. రేర్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఓటోటాక్సిసిటీ, కార్డియోమయోపతి, న్యూరోమయోటాక్సిసిటీ. ఈ డ్రగ్ ఆర్గాన్స్లో బాగా అక్యుములేట్ అవుతుంది కదా, ఆ విడ్లీ బైండ్స్ టు టిష్యూ ప్రోటీన్స్ కదా, సో వీటిని కూడా అఫెక్ట్ చేయొచ్చు. మెయిన్గా హార్ట్లో అయితే కండక్షన్ డిఫార్మిటీస్ రావచ్చు. కాంట్రా ఇండికేషన్స్ వచ్చేసి అబ్సల్యూట్ కాంట్రా ఇండికేషన్
డాక్యుమెంటెడ్ రెటినోపతి. డ్రగ్ స్టార్ట్ చేయకముందే మనం ఖచ్చితంగా ఆప్థాల్మలాజికల్ ఎగ్జామినేషన్కి పేషెంట్ని పంపించాలి. అక్కడ కనుక మనకు రెటినోపతి డాక్యుమెంట్ అయితే డ్రగ్ స్టార్ట్ చేయకముందే ఆపేసేయాలన్నమాట. పొరపాటున మనం ఐ చెకప్ చేయకుండా డ్రగ్ స్టార్ట్ చేస్తే పేషెంట్కి ఆ తర్వాత ఎలాంటి ఐ ప్రాబ్లం వచ్చినా మనమే రెస్పాన్సిబుల్ అవుతాం. సో డాక్యుమెంటెడ్ రెటినోపతి డ్రగ్ యూజ్ చేస్తున్నప్పుడు కూడా ప్రీమాక్యులోపతి స్టేజ్లో ఉన్న మనం వెంటనే డ్రగ్ ఆపేస్తే పేషెంట్స్ యొక్క విషన్ని మనం కాపాడవచ్చు. ఏ డ్రగ్కైనా హైపర్ సెన్సిటివిటీ కామనే. రిలేటివ్ కాంట్రాఇండికేషన్ వచ్చేసి ప్రెగ్నెన్సీ, లాక్టేషన్, యాజ్ ఇట్ కెన్ క్రాస్ ప్లసెంటా అండ్ బ్రెస్ట్ మిల్క్. రిలేటివ్ పెట్టుకోవచ్చు రిస్క్ వర్సెస్ బెనిఫిట్ రేషియో ప్రకారం. ఇన్వెస్టిగేషన్స్ అండ్ మానిటరింగ్. బేస్ లైన్ ఐ చెకప్, స్లిట్ ల్యాంప్, ఫండోస్కోపీ, విజువల్ అక్యూటీ, విజువల్ ఫీల్డ్ కంపల్సరీ చేశాకే యాంటీమలేరియా స్టార్ట్ చేయాలి. ఒకవేళ మనం లాంగ్ రన్లో యాంటీమలేరియల్స్ ఇవ్వాల్సి వస్తాయి. ఇలా బేస్ లైన్ చెకప్ చేసి స్టార్ట్ చేసిన ఒకవేళ ఐకి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినా మనం చెప్పుకోవచ్చు, నేను స్టార్ట్ చేశాను, బేస్ లైన్ టెస్టులు చేశాను, అప్పుడు బాగానే ఉన్నింది, సో నేను డ్రగ్స్ స్టార్ట్ చేశానని మనం రీజనింగ్ ఇచ్చుకోవచ్చు ప్రాబ్లం వచ్చినప్పుడు. ఎవ్రీ మంత్ సిబిసి, ఎల్ఎఫ్టి, ఆర్ఎఫ్టి ఫర్ 3 months. ఆ తర్వాత 6 monthsకి ఒకసారి ర్యాండమ్ ఆర్ 24 hour యూరినరీ పార్ఫైరిన్. ఇది ఎందుకు చేస్తున్నాం? పార్ఫైరిన్ లెవెల్స్ పేషెంట్ కనుక పార్ఫైరియా ఉంటే మనము లో డోసెస్లో మాత్రమే పెట్టాలి అని ఆల్రెడీ చెప్పాను, ఇది గుర్తుపెట్టుకోండి ఈ లైన్ అని. పొరపాటున హై డోసేజెస్లో ఇస్తే అది పార్ఫైరిన్స్ని కూడా పెంచేస్తుంది, అక్యూట్ పార్ఫైరియా అటాక్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అదే లో డోసెస్లో అయితే చీలేటింగ్ ఎఫెక్ట్ వల్ల ఈ పార్ఫైరిన్స్ అన్నిటిని బాడీ నుంచి ఎలిమినేట్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడు కానీ యాంటీమలేరియల్స్ పార్ఫైరియా పేషెంట్స్కి లోయెస్ట్ డోసెస్లో పెట్టుకొని నిదానంగా పెంచుకుంటూ వెళ్తాం అనమాట. ఒకేసారి హై డోసేజెస్ కనుక ఇస్తే యాంటీమలేరియల్స్ ఇవన్నీ పార్ఫైరినోజెనిక్ అనమాట. పార్ఫైరిన్స్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది లివర్లో, ఆలా అనే ఎంజైమ్ని స్టిమ్యులేట్ చేసి. ఫాలో అప్ ఇయర్లీ ఆఫ్టర్ 5 years. 5 years తర్వాత ఎవ్రీ ఇయర్ ఫాలో అప్ చేస్తాం అనమాట, ఐ చెకప్ చేసుకుంటాం. 5 years వరకు ఎందుకు చెయ్యం? బికాస్ టాక్సిక్ క్యుములేటివ్ డోస్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ అనమాట. హెచ్సిక్యూకి 1000 grams, సిక్యూకి 460 grams. ఇంత రీచ్ అవ్వాలంటే మినిమం 5 to 7 years పడుతుంది అనమాట. సో 5 years తర్వాత ఇయర్లీ ఐ చెకప్ చేసుకుంటాం. హెచ్సిక్యూని సిక్యూని కంబైన్ చేస్తే రెండు రెటినోటాక్సిక్ డ్రగ్సే కాబట్టి రెటినల్ టాక్సిసిటీ పెరిగిపోద్ది. సో హెచ్సిక్యూకి పేషెంట్ రెస్పాండ్ అవ్వట్లేదు అనిపిస్తే మనం యాడ్ ఆన్గా క్వినాక్రైన్ని పెట్టుకోవచ్చు, బికాస్ ఇట్ ఈస్ నాట్ రెటినోటాక్సిక్. సో యాంటీమలేరియల్స్తో పాటు రెటినోటాక్సిక్ డ్రగ్స్ని ఇవ్వకూడదు. ఛానల్ పేరు గుర్తుందిగా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. Hasta la vista, las vidania.